తెలంగాణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా దాదాపు 4 గంటల పాటు విచారణ చేసినటువంటి అధికారులు సెర్చ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆమెను దాదాపు సైలెంట్గా ఆమె ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఈడీ అధికారులు దాదాపు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. పకడ్బందీగానే కవిత నివాసంలో సోదాలు చేసిన అధికారులు కవిత సెల్ ఫోన్లను సైతం సీజ్ చేశారు. అంతకుముందు సైలెంట్గా కవిత నివాసంలోకి ఎంటర్ అయినటువంటి ఈడీ అధికారులు లోపలికి ఎవరిని అనుమతించకుండా సెర్చ్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 3 న్యాయవాదులను వెంటబెట్టుకుని వెళ్లిన అధికారులు దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించారు. పక్కా పథకం ప్రకారం ముందుగానే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుని వచ్చారు. రాత్రి 8:45 హైదరాబాద్ నుంచి వెళ్లే ఫ్లైట్లో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. ముందుగా వారిని లోపలికి వెళ్లనివని అధికారులు కాసేపటి తర్వాత అనుమతించారు. ఈ క్రమంలో విచారణ అధికారులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. ఈ పరిణామంతో మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి భారీ షాక్ తగిలింది.